ఒకవేళ సేవలో ఉన్నవారైనా, సేవకు వస్తున్నవారైనా బైబిల్ చెబుతున్న మాట ఒకటే, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. శ్రమలో పడతారనుకున్న వాళ్ళే, చావుకైనా సిద్ధం అనుకున్న వాళ్ళే, చావుకు తెగించిన వాళ్ళే, నిందలు భరించగలను, అవమానాలు భరించగలను. యాండి ఎంతమంది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, యాండి ఆకలైనా, దప్పికైనా, చావైనా, బ్రతుకైనా, కష్టమైన సేవ చేస్తాను అనే మనసుంటేనే సేవకు రండి. ఎందుకంటే మన ముందున్నటువంటి అపోస్తలులలో కానీ, అందరికంటే ముందున్న యేసయ్యలో కానీ, పాత నిబంధనలో మోసే జీవితంలో కానీ, కొంతమంది ప్రవక్తల జీవితంలో కానీ, యాండి యెషయా వంటి ప్రవక్త, ఇర్మియా వంటి ప్రవక్త, ఏలియా వంటి ప్రవక్తకు శ్రమలు లేవా? నిందలు లేవా? అవమానాలు లేవా? ఉన్నాయి. ఖచ్చితంగా సేవకు వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అవి ప్రిపేర్ అయ్యి సిద్ధపడితే సేవకు రండి. అన్నీ సుఖాలే కావాలి, అన్నీ సంతోషాలే కావాలి, అందరూ పొగడాలి, అందరూ సన్మానించాలి, నన్ను ఎవరు ఏమనకూడదు అనుకునే స్వభావం మీలో ఎవరికైనా ఉంటే సేవ చేయొద్దు.